ఏంటిది కొత్త సారియా? లేట్ ఎందుకు? కట్టేసుకో. ఇద్దరం ఫస్ట్ నైట్ చేసుకుందాం. చెంప పగుతుంది. వదులు. అరే వదలు. చెప్పేది వదలరా, వదలరా, వదులు. ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేయడానికి నీకు సిగ్గులేదారా? అయినా నీకెందుకే? నాకు నీతులు చెప్పే అర్హత నీకు లేదు. పెద్దోడిని పెళ్లి చేసుకున్నావు, ఆయన చనిపోతే విలువలు పక్కన పెట్టి చిన్నోని పెళ్లి చేసుకున్నావు. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? రేయ్, ఏంట్రా కోస్తున్నావు? ఏ పోరా, పోయి పని చూసుకో. నీ ఇంట్లో నీకు స్థానం లేదు. ఇదిగో ఈవిడ దయతో ఉంటున్నావు. నువ్వేంట్రా నాకు చెప్పేది? నా జోలికొస్తే మర్యాదగుండదు చెప్తున్నా. నిన్ను నన్నే ఎదిరించి మాట్లాడతావా? అన్నయ్య, నా భర్తను కొట్టే రైట్ నీకెక్కడుంది? వీడేం చేశాడో తెలుసా? వీడు విద్యతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేశావని పవిత్ర అడిగితే నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. ఓహో, ఆవిడ గారు మాటలు నమ్మి నా భర్తను కొట్టడానికి రెడీ అయ్యావా? కీర్తి వీడి అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం నా కళ్ళారా చూశాను. నా కొడుకు ఏం పాపం చేశాడు? అది నీ చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అంతే కదా? అది మనసులో పెట్టుకొని ప్రతిసారి చెయ్యని తప్పుకి ఈ పవిత్ర మాటలు నమ్మి నా కొడుకు మీద నిందలు వేసి దోషం చేయాలని చూస్తున్నావు. నీకిది న్యాయమేనా? ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య నువ్వు? అసలు మీ వల్లే వీడిలా చెడిపోతున్నాడు. వాడొక ఆడపిల్లతో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు. చాలన్నయ్య, నా భర్త అంటే నీకు ఇష్టం లేకపోతే మాట్లాడుకు. ఇలా చులకన చేయాలని చూడుకు. అర్థం లేకుండా మాట్లాడ కీర్తి. వీడేం చేశాడో ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. చెప్పు విద్య, నీ దగ్గర వీడు ఎలా బిహేవ్ చేశాడో చెప్పు. నీకేం భయం లేదు విద్య, నీకు నేనున్నాను. నువ్వు ఇప్పుడు భయపడి దాస్తే